ఎమ్మెల్సీ ఓటు అప్లై అయింది అది. నేను అసలు ఏమి అప్లై చేయలేదండి. ఏమన్నా మీ ఎమ్మెల్సీకి అప్లై అయిపోయి ఉంది అది. మీరు క్వాలిఫై కాలేదు. ఏమన్నా చూస్తే మీ ఆధార్ కార్డు కూడా చూస్తే మీరు 10th డిప్లొమా ఉన్నది. మీరేమో డిగ్రీ పాస్ అని సర్టిఫికేట్ పెట్టుంటారు. సార్ నాకు సర్టిఫికేట్ లేదు, నేను పెట్టలేదు సార్. అది ఎప్పుడు వచ్చిందో నాకు తెలీదు. అవునమ్మా, ఓకే అమ్మా. వాళ్ళు చూస్తే ఒకవేళ టైం ఎలక్షన్ టైంలో పోవద్దన్నమ్మా. సరే. హలో హలో మేడం, ధనలక్ష్మి గారా మాట్లాడేది? అవును. మీరు ఎమ్మెల్సీ ఓటు అప్లై చేస్తున్నారు, మార్క్ లిస్ట్ అప్లై చేయలేదు. డిగ్రీది ఏం చదివారు మేడం? నేను 10th క్లాస్. 10th క్లాసా? 10th క్లాస్ ఉంది మీకు ఎమ్మెల్సీ ఎలా మేడం అప్లై చేస్తారు? ఏం మేడం మాట్లాడండి. ఒకసారి ఇంటికాడ కనుక్కుంటానండి. హలో హలో అది వాళ్ళు దొంగ ఓట్లు అప్లై చేస్తున్నారమ్మా. ఇవంతా ఆడ లిస్ట్ ఉంది, ఎవరు చదువుకున్నారు ఎవరు చదువుకోలేదని. మీరు అక్కడికి వస్తే ఎలక్షన్ రోజు వస్తే ఆడ పట్టుకుంటారమ్మా. ముందుగానే చెప్తున్నాం, చదువుకొని డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే ఆ మార్క్ లిస్ట్ అవంతా ఉంటే పర్వాలేదు. వాళ్ళు ఏదో అప్లై చేసేసారు దొంగ ఓట్లు. సరే సరే. మీరు వస్తే అక్కడ పట్టుకుంటారమ్మా, రావద్దండి. సరే. చెప్తారు, ఏదో చెప్తారు, అది పట్టుకుంటే మీకు కదమ్మా ఇబ్బంది. అవునులేండి. అది అమ్మా. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. ఓకే అమ్మా. అప్లై చేయలేదండి. మీది ఆధార్ కార్డు పెట్టి ఓకే చేసేస్తారమ్మా వీళ్ళు ఎమ్మెల్సీకి. నేను చదువుకోలేదే. నువ్వు చదువుకోలేదు, సరే అమ్మా. ఏమో జాగ్రత్త అమ్మా. ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు మీ పేరు ఇచ్చేశారు. ఎలక్షన్కా? ఓటింగ్కి ఎమ్మెల్సీ ఓటు వేసేదానికి నీ పేరు ఇచ్చారమ్మా. చెప్పండి చెప్పండి. అది మీరు ఏం చదవలేదు, మీకు డిగ్రీ పాస్ అయినట్టు ఇచ్చేస్తే ఎలాగమ్మా? ఏమో తెలియదు. పేరండి, పేరు నాదేనాది. ఈ పేరే అమ్మా, వైఫ్ ఆఫ్ టూర్ మేడం. సకీనా నీ పేరేమ్మా? షాహినా. అవునమ్మా. ఓకే అమ్మా, జాగ్రత్త అమ్మా. ఆ రోజు వచ్చారంటే చదువుకోలేదు మీరు, జాగ్రత్త అమ్మా. మార్క్ లిస్ట్ ఉండాలమ్మా డిగ్రీది. సరేనండి. ఎందుకంటే పట్టుకుంటారు, లోపలేసి ఇబ్బంది పడతారు మీరమ్మా, లేడీస్ కాబట్టి చెప్తున్నానమ్మా. సరే సరే సార్. అంటే సచివాలయం చూస్తే మొత్తం ఫేక్ వచ్చేసి ఉన్నాయి, అందువల్ల అంత వెరిఫికేషన్ చేస్తా ఉన్నాము. వాళ్ళు పిలుస్తారు, ఒక డబ్బులు ఇస్తే తీసుకొని గమ్మున వస్తాం పోండి, ఇంట్లో ఉండండి అమ్మా. సరే సార్, థ్యాంక్స్ సార్.